2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే ఈ రోజు 5 డిసెంబర్ 25 నిన్నటి వరకు 3,77,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినాం. ఆనాడు 390 కోట్ల మరి వరి ధాన్యం కొనుగోలుకి ఇస్తే నిన్నటి వరకు 770 కోట్లు ఇవ్వడం జరిగింది. అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీ అందరూ ఎస్ఎల్బిసి టనల్ విషయం వినడానికి శ్రద్ధగా వింటున్నారు. తప్పనిసరిగా ఈసారి శాసనసభ ఎన్నికల కంటే ముందు ఎస్ఎల్బిసి టనల్ పనులు పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మరి రేవంత్ రెడ్డి గారి సహకారంతో వారి చొరవతో ఎస్ఎల్బిసి టనల్ పనులు పూర్తి చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో 1800 కోట్ల రూపాయలతో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మంజూరై పనులు మొదలైన విషయం కూడా నేను మనం చేస్తున్నా. అదేవిధంగా మీ నియోజకవర్గానికి ఎంతో ఉపయోగపడే హై లెవెల్ కాలువ లైనింగ్ కి 440 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మరి దేవరకొండలో ఉన్న అంబాబాని లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కానీ, కంబలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కానీ, పోగిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కానీ, ఏకేబిఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కానీ, అదేవిధంగా పెద్దగట్టు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కానీ, ఇవి అన్నీ కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ మరి బాలు నాయక్ గారు కోరినట్టుగా రాములోరి బండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా, గాజుపేట చెక్ డ్యామ్ కూడా పనులు పూర్తి చేస్తామని చెప్పి నేను మాటిస్తున్నా. మరి ఇవన్నీ పూర్తయిన తర్వాత దేవరకొండ నియోజకవర్గానికి మరొక 37,000 ఎకరాల కొత్త ఆయకట్టు వస్తుంది మనం చేస్తున్నాను. అదేవిధంగా ఫారెస్ట్ ప్రాబ్లంతో, R&R ప్రాబ్లంతో పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మరి పనులు ఆగిపోయిన విషయం కూడా నేను మీ అందరికీ తెలుసు. తప్పనిసరిగా ఈ సమస్యలను అధిగమించి పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, అదేవిధంగా డిండి బ్యాలెన్సింగ్ రిజర్వ్ కూడా పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నా. పక్కనే ఉన్న మిర్యాలగూడ నియోజకవర్గంలో మరి పనులు జరుగుతున్న నెల్లికల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ, దున్నపోతుల గంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ, బొత్తులపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ, వీర్లపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ, కేశవాపురం కొండ్రపోల్ స్కీమ్ కానీ, తోపుచెర్ల స్కీమ్ కానీ, ఇది పనులు జరుగుతున్నాయి. వేగవంతం చేసి వచ్చే ఎన్నికల లోపల పూర్తి చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మాటిస్తున్నాం. మరి దేవరకొండ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు, ఇది ఒక గొప్ప సందర్భం. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తయితున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారు దేవరకొండకు వచ్చిందంటే మీకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో ఒకసారి గమనించండి. తప్పనిసరిగా బాలు నాయక్